టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా. ఈ వేసవిలో చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో. రుచికరమైన మట్కా లస్సీ, ప్లెయిన్ లస్సీ, డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ, అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్, ఆఫ్రికా డిలైట్, లచ్చి మలై, మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి. సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్. 4 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం. అంతేకాక పిజ్జా, బర్గర్ మరియు లైవ్ డౌగ్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం. త్వరపడండి, మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటోలో ఇప్పుడే ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్, మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా, క్లాక్ టవర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7993996577, 9440465652. సాయంత్రం జరిగినటువంటి ప్రకృతి వైఫల్యం భాగంగా భవిష్యత్తులో చరిత్రలో రానటువంటి ఎదురుదాలు రావడం, ప్రాణ నష్టం జరగడము, ఆస్తి నష్టం జరగడం, ఎంతోమంది అభాగ్యులు రోడ్ల పాల్పడ్డారు. చాలా పేదవాళ్ళు అడ్డకూలీలుగా రోజు రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి పేదలు ఇలా రోడ్ల మీద పడిపోయిన వాళ్ళ కుటుంబాలంతా రోడ్ల మీద పడిపోయినాయి. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ జిల్లా వాస్తవ్యుడు. మరి తన జిల్లాలో ఎంతోమంది అభాగ్యులు రోడ్ల మీద పడ్డారు. వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఉంది. నేను డిమాండ్ చేస్తున్నా. ఇది అనుకోని సంఘటన. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతుంటాయి. ఇలాంటప్పుడే ప్రభుత్వం ముందుకొచ్చి ఆదేశాలు ఇచ్చి ఎవరైతే ప్రాణ నష్టం జరిగిందో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు వీళ్ళ దిక్కెవరు ప్రభుత్వం, వీళ్ళ అభాగ్యులకు దేవుడే దిక్కు అన్నట్టు ప్రభుత్వమే ముందుకు రావాలి. వీళ్ళ గొప్పలు చెప్పుకుంటున్నారు, మేము ప్రజాపాలన చేస్తాం, తెలంగాణలో ప్రజాపాలన వచ్చిందని చెప్పుకుంటున్నారు. మరి ప్రజాపాలనలో ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వాలి. ఇప్పటివరకు ఏమైనా ఆదేశాలు లేవు. ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడినా, నేను పొద్దున లేచి మాట్లాడితే కనీసం వాళ్ళకు సమాచారం ఒక లేదు. అంటే ప్రజాపాలనలో ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకునే తాత్పర్యాలు, సందర్భాలు కనపడతలేదు. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తున్నా, జిల్లా ముఖ్యమంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా ప్రజాపాలన చేస్తున్న ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. నిన్న సాయంత్రం వీచినటువంటి ఈదురుగాలులు, వర్షాల వల్ల 10 మంది చనిపోవడం జరిగింది. ఇది మారేపల్లి, ఇది తాడూరులో 4, మంతటిలో 1, గొడ్డమాన్లో 1, ఇట్లా మొత్తం 10 మంది చనిపోవడం జరిగింది. తెలకపల్లి ఒక బాలుడు పిడుగుబాటు పడ్డ. ఈ 10 మందికి అందరూ రెక్కాడితే డొక్కాడని వాళ్ళు. అందులో చిన్న చిన్న పిల్లలు కూలికి పోయి, అడ్డ కూలీలు పోయి, తల్లితో పాటు ఆ పిల్ల చనిపోవడము, ఆ తండ్రితో పాటు ఆ కుటుంబంలో ఆ పిల్లగాడు చనిపోవడం చాలా బాధారహితం. కుటుంబం వాళ్ళ బంధువులందరూ వాళ్ళ ఆవేదన వర్ణనాతీతం. ఈ ఆసుపత్రి మొత్తం ఆ కుటుంబ బంధువులతోటి ఇలా కిక్కిర్చిపోతుంది. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారి డిమాండ్ చేస్తున్నా. వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబం చనిపోయినట్టు ముద్రకి 11 లక్షల రూపాయలు వెంబడే చెల్లించి మానవత్వంతో, ఇదో మానవత్వం, ప్రజాపాలన చేస్తున్నటువంటి మానవత్వం ప్రభుత్వంగా నిరూపించుకోవాలి, ఈ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఇలా కొంతమంది రైతులు చనిపోయారు. అది కేసీఆర్ ఇచ్చే రైతు బీమా 5 లక్షలు దాంతో కాదు మీరు చేయాల్సింది. అది ఆల్రెడీ మేమున్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కట్టిన రైతు బీమా ద్వారా 5 లక్షలు చాలా మందికి వస్తాయి. కానీ అది కాకుండా అప్పుడు ప్రీమియం చెల్లించినవే. కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ప్రజాపాలన వచ్చింది కాబట్టి, ప్రజల కొరకు వచ్చిన పాలన అని మీరు అంటున్నారు కాబట్టి, గొప్పలు చెప్పుకుంటున్నారు కాబట్టి, మిమ్మల్ని మేము కోరేది ఒకటి, ఇప్పుడు పేదవాళ్ళు చనిపోయారు. ఇక్కడ చనిపోయినట్టు అడ్డకూడీలు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. మీరు వాళ్ళతోటి మానవత్వం చూసి చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి 11 లక్షల రూపాయలు మీరు ఎంబడే మంజూరు చేసి
ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజల పక్షాన, ఈ నాగరికర్నూలు ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీరు సానుకూలంగా స్పందించి ఈ రోజు సాయంత్రం వరకే మీరు ఒక ప్రకటన చేస్తారని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా లేకపోతే మా పార్టీ తరఫున తప్పకుండా మేము ప్రొవైడ్ చేస్తాం. ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు న్యాయం చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతిపక్షం ఉన్నదే, కొంత మేము ఉన్నదే. ఇట్లాంటి సందర్భాల్లో మేము ఇంట్లో పడుకోవడంగా తప్పకుండా ఎక్కడైతే ప్రజలకు ఆపదలు ఉంటారో వాళ్ళకి అండగా ఉండి మేమున్నాం, మీరు బాధపడకూడదని చెప్పడానికి మేమున్నాం కాబట్టి చెప్తున్నాం. ఇంకా ఈ కొన్ని జగల్లో పౌల్ట్రీ ఫారాలు, కొంతమంది ఇండ్లు, పేదల ఇండ్లు కూలిపోయినాయి. ఆ కూలిపోయిన ఇంటికి 5 లక్షల రూపాయలు. పౌల్ట్రీ ఫారం పెట్టుకున్నారు, చాలా మంది అప్పు తీసుకొచ్చి పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టుకున్నారు. షెడ్లు కూలిపోయిన ఒక్కొక్క పౌల్ట్రీ ఫారం 40 లక్షలు 30 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. ఆ నిపుణులతోటి, ఒక ఇంజనీర్లతో అంచనా చేయించి తూతు మంత్రంగా 50,000 20,000 కాకుండా అంచనా చేయించి జరిగిన ఆస్తి నష్టాన్ని వాళ్ళకు పూర్తిగా సహకరిస్తే ఆ రైతులు ఇలా వ్యవసాయం అగమ్య గోచరంగా పడిపోయింది. అసలు వ్యవసాయం చేయాలా, అసలు చేద్దామా లేదా అని రైతులు ఒక భయం స్టార్ట్ అయింది. ఆ వ్యవసాయం తగ్గింది కాబట్టి చిన్న ఆదాయంగా ఉంటుందని చెప్పి చిన్న షెడ్లు వేసుకొని పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టుకుంటారు. ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టుకుంటే విపరీతమైన గాలిల వల్ల అవి మొత్తం నేలమట్టమైనవి. ఆ నేలమట్టమైన పౌల్ట్రీ ఫారాలకు షెడ్లకు కొద్ది నష్టం జరిగి భరించి ఇచ్చేవ్వాలి, మానవత్వం చాటుకోవాలి. ఇది ప్రజలకు, ఈ ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వమైనా ఎవరింటికి వెళ్ళియరు. ఇది ప్రజల ఆస్తి. ఈ ప్రజల్లో ఒక నష్టం జరిగినప్పుడు, ఊళ్ళో ఒక వ్యక్తికి నష్టం జరిగినా ఊళ్ళో అందరూ సపోర్ట్గా ఎట్లా ఉంటారు, ఇప్పుడు ప్రభుత్వం సపోర్ట్గా ఉండాలి, పేదవాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. ఉండి మానవత్వం చాటుకొని ఎక్కడే వేరే రాష్ట్రంలో చనిపోతే డబ్బులు ఇవ్వడం కాదు, ఈ రాష్ట్రంలో చనిపోయిన పేదవాళ్లకు, పేద కూలీలకు, పేద బలుగు బలహీన వర్గాలకు సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకే వాళ్ళ పక్షాన, వాళ్ళ కుటుంబ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకు 11 లక్షల రూపాయలు వెంటనే పరిహారం ఇవ్వాలి. దానితో పాటు ఎక్కడికైతే రైతులకు పౌల్ట్రీ షెడ్లు కూలిపోయినావో, ఎవరికైతే ఇండ్లు కూలిపోయినావో వాళ్ళందరికీ కూలిపోయిన ఇండ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఎవరికైతే పౌల్ట్రీ షెడ్లు కూలిపోయినావో వాళ్ళకు అంచనా వేసి, ఇంజనీర్లతో అంచనా వేయించి, అధికారులతో అంచనా వేయించి వాళ్ళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం.